ఈ విధంగా చెప్పడాన్ని ఎట్లా చూడాలి? ఇదంతా మీ విశ్లేషణ ఏంటి దీనికి సంబంధించి? ఇది రాజకీయ కోణంలోనే చూడాలండి. ఇందులో వేరే విషయం ఏమి లేదు. పొలిటికల్గా షర్మిల ఏంటి అంటే మనకు తెలుసు ఆంధ్రజ్యోతిలోనే ఫస్ట్ రాశారు కొత్త పార్టీ పెడుతుంది తెలంగాణకు వచ్చి అని చెప్పి. అప్పుడు ఆ స్టోరీ రాసినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు ఫ్యామిలీలో ఏం జరుగుతుందో. ఆ తర్వాత అర్థమవుతున్నది. కొట్టిపడేశారు అప్పుడు అట్లా ఎందుకు జరుగుతుంది, కొట్టిపడేశారు అట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి అన్నారు. అదంతా జరిగింది. అప్పటి నుంచి అంటే అంతకు ముందు నుంచే కుటుంబంలో తగాదాలు ఉన్నాయి. తగాదాలు ఏంటి అంటే ఆస్తి తగాదాలు, అంతకు మించి ఏం లేవు అక్కడ. సో ఆస్తి తగాదాలే కాదు, తను ఏదైతే పార్లమెంటు సెగ్మెంట్స్ తను పాదయాత్ర చేసిందో అవన్నీ గెలుచుకున్నారు. తను ఏదైతే పాదయాత్ర చేసిన స్థానాలన్నీ కూడా దాదాపుగా 3,500,000 పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. మొత్తం జగనన్న వదిన బాలం అంటూ కూడా ఆయన జైల్లో ఉన్న సమయంలో పూర్తిగా షర్మిల బాధ్యత తీసుకొని మొత్తం తిరిగి, నిజంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే సగానికి ఎక్కువ బాధ్యత, సగానికి ఎక్కువ కష్టం తనది కూడా ఉంది. కానీ తనకు రాజ్యసభకు పంపించమంటే పంపించలేదు. ఎక్కడ తనకు రాజకీయంగా తనకు ఒక రకమైనటువంటి స్పేస్ ఇవ్వాలంటే ఇచ్చిన పరిస్థితి లేదు. తనకు ఆస్తికి సంబంధించి లేదు. ఈ విధంగా పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది చాలా కీలకంగా ఉంటుంది ఈ మెసేజ్ అనేది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆస్తులు తగాదా, ఆస్తి తగాదా ఎట్లా వచ్చింది? ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఈమెకి ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. అది పాయింట్ నెంబర్ 1. రాజకీయంగా ఈమెది ఆ రాజ్యసభకి సంబంధించి రాజ్యసభ ఇవ్వటానికి అని చెప్పి దాదాపుగా ఫైనల్ అయిన టైంలో లాస్ట్ మినిట్లో పరిమళనత్వాన్ని తీసుకొచ్చి లేదు మనకు చాలా కావాల్సిన వాళ్ళు, మనకు చాలా పార్టీకి ఉపయోగపడతారు, మనకి నేషనల్ లెవెల్లో కూడా మనకు కావాలి అని చెప్పి ఈమెను డ్రాప్ చేసి పరిమళనత్వానికి ఇచ్చారు. అంటే రాజకీయంగా ఈమెకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ప్రాధాన్యత కాదు, అసలు ప్రాతినిధ్యం కల్పించట్లేదు. ఆస్తుల పరంగా కూడా ఇది వచ్చింది. తెలంగాణలో ఈమె వచ్చి పార్టీ పెట్టిన తర్వాత వెంటనే పార్టీ అనౌన్స్ చేస్తుండగానే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చి మాకు ఈ పార్టీకి సంబంధం లేదని చెప్పేశాడు. దానికి కూడా చాలా హర్ట్ అయింది షర్మిల. తర్వాత సరే ఓకే వచ్చారు, తెలంగాణలో తిరిగారు, ఎక్కడ స్పందన రాలేదు. కేసీఆర్ని తిట్టడం, ఆ స్థాయిలో తిట్టడం కూడా జగన్కి నచ్చలేదు. ఎందుకంటే కేసీఆర్ తోటి బాగా సఖ్యతగా ఉన్నాడు జగన్. అందువల్ల కేసీఆర్ని షర్మిల వచ్చి ఆ స్థాయిలో తిడుతూ ఉంటే ఆయన భరించలేకపోయాడు. వద్దు అని చెబితే వినే పరిస్థితి ఏమకి లేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీతో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత డీకే శివకుమార్ వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఆయన ద్వారా చర్చించి కాంగ్రెస్ పార్టీలో సీట్ల సర్దుబాటు చేసుకుందామని ప్రయత్నం చేసింది. మనకు అదంతా తెలుసు. సీట్ల సర్దుబాటు కుదరలేదు, పార్టీ విలీనం చేయమన్నారు. విలీనం చేయటానికి కూడా సిద్ధపడ్డది. అయితే ఆమె అడిగిన 5 సీట్లు 6 సీట్లు ఖమ్మంలో ఇవ్వటం కుదరదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ సైలెంట్ అయిపోయింది, షర్మిల పార్టీ సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ ప్రపోజల్ పెట్టింది, మీరు చెప్పినట్టు వింటాను అని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని షరతులు పెట్టింది. ఏంటి అంటే, నీకు జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇస్తాము, మేము ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి అని చెప్పి షర్మిలకి షరతులు పెట్టారు. షరతులు పెడితే ఆ షరతుల్ని అంటే ఆమెకి అర్థమైపోయింది ఆంధ్రాకి వెళ్ళి చేయాలి అని. ఆంధ్రాలో తనను ఉపయోగించుకోపోతుంటే అక్కడ అసలే ఆస్తులు తగాదా ఉంది. ఈ పని తను చేస్తే అసలు ఇవ్వడేమో అన్న ఒక ఆందోళనలోకి వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఇద్దరికి రాజీ కుదిరిచ్చింది. రాజీ కుదిరిచ్చి వాళ్ళు బైబిల్ మీద ఓట్టేసుకోవటం అవి కూడా మనకి చూసాం. అవన్నీ కూడా అవునా, అవన్నీ బైబిల్ మీద ఓట్టేసి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. షర్మిలని ఇక్కడికి రావద్దని చెప్పండి, ఆస్తులు ఇచ్చేస్తానని చెప్పాడు. అవన్నీ పెద్దలు తులసిరెడ్డి గారికి శ్రీనివాస్ చౌదరి గారికి బాగా తెలిసి ఉంటాయి. అట్లా చేసిన తర్వాత ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. మళ్ళీ సైలెంట్ అయిపోయింది షర్మిల, సైలెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆస్తులు మళ్ళీ ఇవ్వటం అనేది అసలు ఆ ప్రాసెస్సే మొదలు పెట్టలేదు. ఆ ప్రాసెస్ మొదలుపెట్టిన ఇది లేదు. ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు కొంతమంది మధ్యవర్తులు వెళ్ళారు. మధ్యవర్తులు వెళ్ళి అడిగితే దాట వేస్తున్నాడు తప్ప అది దాన్ని సాల్వ్ చేయటం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ డీకే శివకుమార్ ద్వారా కబురు పంపించింది షర్మిల. నేను మీరు చెప్పే వాటికి నేను రెడీ అవుతున్నాను. ఆయన పుట్టినరోజుకి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పారు కదా, చెప్పారు. నేను ఆంధ్రాకి వెళ్ళి పని చేయడానికి సిద్ధం అని అమ్మాయి షర్మిల చెప్పినట్టుగా
మాకందరికీ తెలుసు. ప్రస్తుతం ఇప్పుడు అంటే జర్నలిస్ట్ గా తెలుసు. నేను వెళ్ళి నువ్వు వెళ్ళి ఆ సోఫా వెనక నిలబడి చూసావా, దాక్కుని చూసావా అంటే జర్నలిస్టులకి వార్తా సంస్థలకి చాలా రకాలుగా మనకు తెలుస్తుంటుంది. అది ఎలా తెలిసిందంటే అది తెలుస్తుంది. అదే నేను అదే చెబుతున్నా, మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నా. సోర్స్ ఉంటుంది, సోర్స్ ఉంది కాబట్టి తెలిసింది. ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో షర్మిలని మనం వైసీపీ సోషల్ మీడియాలో ఈ మధ్య కొన్ని వార్తలు వచ్చినాయి. ఏంటి అంటే షర్మిలని జగన్ అన్న అడ్డుకున్నాడు, ఆంధ్ర రాకుండా తన తెలివితేటలు మొత్తం ప్రదర్శించాడు, కాంగ్రెస్ తోటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చాడు, ఆయనే అండర్స్టాండింగ్ రావడం కదా. రేపు పొద్దున మీరు అధికారంలోకి వస్తే మేము మీకు సపోర్ట్ చేస్తామని ఒకవైపు బీజేపీకి, ఇంకోవైపు కాంగ్రెస్ ఇది ఈ విధంగా మెసేజ్లు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఆస్తులకు సంబంధించిన చర్చల్లో పురోగతి లేదు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి, నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి కదా. కాంగ్రెస్లో చేరాలా వద్దా, ఏంటి పరిస్థితి అనేది తెలియాలి. ఇప్పుడు ఆమె బాబాయ్, షర్మిల బాబాయ్ లేకపోతే సునీత వాళ్ళ నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మనం ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించక్కర్లా, అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఏంటి అంటే అటు సునీతకి అన్యాయం జరుగుతున్నది, ఇటు షర్మిలకి అన్యాయం జరుగుతున్నది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని డైలమాలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించుకుంటుందా లేదా అనేది కూడా నాకు అనుమానమే. నాకు పర్సనల్గా నాకు ఎందుకో డౌట్ ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే వాళ్ళ స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు షర్మిల మళ్ళీ కాంగ్రెస్ తోటి చూడాలి, మళ్ళీ నమ్మే పరిస్థితి ఉంటుందా లేదా ఏంటనేది చూడాలి. ఎందుకంటే పెద్దలు తులసిరెడ్డి లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పటికి కూడా ఇంకా కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళు ప్రజల పక్షాన పోరాడుతున్నారు. మరి వాళ్ళందరినీ ఎట్లా ఇస్తారు అనేది పెద్ద ఒక్కసారి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే అదేదో కాంగ్రెస్ తోటి తేల్చుకుందామా లేకపోతే తెలుగుదేశానికి కాంగ్రెస్కి సంబంధం ఉందా, ఇవన్నీ కాదు అక్కడ డిస్కషన్స్. ఏంటి అంటే ఒక 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 సిగ్నల్ పంపించటం, వాళ్ళ అన్నకు ఒక సిగ్నల్ పంపించటం, నేను ఏపీలోకి ఎంటర్ అవుతున్నాను అనే సిగ్నల్ పంపించటానికి ఈమె లోకేష్కి అది పంపించటం, లోకేష్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం అనేది జరిగి ఉంటుందనేది నా అభిప్రాయం. రెడ్డి గారు సార్, హలో సార్, ఏం జరుగుతుంది సార్ మీ పార్టీలో, మీరేం చెప్పట్లేదు సార్? ఏంటి ఇదంతా నడుస్తోందా? ఇట్లాంటి అన్ని ఆలోచనలు జరుగుతున్నాయా? షర్మిల గారిని అంటే తీసుకోబోతున్నట్టుగా ఒక ప్రచారం, అంటే ఒక కీలక పదవి, అది ఏది ఇస్తారనేది ఇంటర్నల్ గా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కానీ ఆ విధమైనటువంటి ఆలోచనలు అధిష్టానం చేస్తోందనే కామెంట్స్ మీరేం చెప్తారు? మరి ఏదన్నా ఉంటే అధిష్టాన వర్గము పిసిసితో మాట్లాడుతుంది కదా, మాతో మాట్లాడుతుంది కాబట్టి అధిష్టాన వర్గం నుండి అటువంటి మీకు తెలియదు ఉంటుందా సార్?